రిషికొండలో గవర్నమెంట్ స్థలంలో గవర్నమెంట్ బిల్డింగ్స్ కడితే, టూరిజం బిల్డింగ్స్ కడితే అవి జగన్ బిల్డింగ్స్, జగన్ ప్యాలెస్ అని గగ్గోలు పెట్టాలి. దాన్ని పెద్దగా హైలైట్ చేయాలి. అది విజనరీ. అదే ఒక ఫ్రాడ్, బిల్లీరావు అనే ఒక ఫ్రాడ్ ఒక బోగస్ కంపెనీ పెట్టి, ఆ కంపెనీ పెట్టిన 5 రోజుల్లోనే ఆ కంపెనీ ఒక బోగస్ కంపెనీ అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అండ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో చెప్పాడు, ఆ బిల్లీరావు అనేవాడు ఒక ఫేక్, వాడి ఐఐటి సర్టిఫికేట్ ఫేక్ అని. అతనికి కంపెనీ పెట్టిన 5 రోజుల్లో ఒక్కొక్క ఎకరం 10 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 50,000కు 850 ఎకరాలు కట్టబెడతాడు. దాన్ని మనం విజనరీ అనాలా, చంద్రబాబు నాయుడిని పొగడాలా? చూడండి, అంటే ఇప్పుడు మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర మీడియా ఉంది, మేము ఎట్లా చేసినా ప్రజలు ఒక వాళ్ళను గొర్రెలు చేస్తాం, వాళ్ళు నమ్మేలాగా చేస్తామన్నది వీళ్ళ మనస్తత్వం. ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పుకోలేదు, అది నా బిల్డింగ్ అని చెప్పలేదు, నా ప్యాలెస్ అని చెప్పలేదు, నేను ఆక్రమించుకుంటున్నా అని ఎక్కడా చెప్పలేదు, ఒక జీవో కూడా రాలేదు. కానీ జగన్ ప్యాలెస్ అని రిషికొండ బిల్డింగ్స్ ని ఊదరగొడతారు. 5 రోజులు ముందు కంపెనీ పెట్టిన బిల్లీరావు, బోగస్ బిల్లీరావుకు మాత్రం 850 ఎకరాలు గవర్నమెంట్ భూమిని అప్పనంగా ఇస్తారు. అది విజనరీ. వారేవా చంద్రబాబు గారు, మీరు గ్రేటు, మీరు తురుము, మీరు కేక, అంతే.